ఈ వీడియోలో 10 PM సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది ఒక ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అనమాట. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు. ఇండోనేషియన్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అయితే ఉంటాయి. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. 6 ఎపిసోడ్స్‌తో సీజన్ 1 కంప్లీట్ అయిపోద్ది. 40-50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి. ఇక స్టోరీ ప్లాట్ వచ్చేస్తే మెయిన్ లీడ్స్ అయిన విస్కా అండ్ చంద్ర ఇద్దరు అయితే ట్విన్స్ అనమాట. వాళ్ళని ఒక డీమాన్ అయితే ప్రొసెస్ చేయడానికి ఎవ్రీడే 10 PMకి ఒక రేడియో ద్వారా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అసలు వాళ్ళతోనే ఎందుకు మాట్లాడుతుంది, అసలు డీమాన్ ఎందుకు వాళ్ళని ప్రొసెస్ చేద్దాం అనుకుంటుంది అంటే క్లియర్గా చెప్పాలంటే దయ్యం వాళ్ళని ఎందుకు పట్టుకుందాం అనుకుంటుంది. అసలు ఆ 10 PM రేడియోలో మాట్లాడటం ఏంటి, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 10 PM. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. అందులో 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి ఉంటుంది. నాకు బాగా నచ్చిన వెబ్ సిరీస్ అండ్ మూవీస్ అయితే నేను యాడ్ చేయడం జరిగింది భయ్య. ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. అందరిలాగా సజెషన్స్కి ప్రత్యేకంగా వీడియోస్ పెట్టి అయితే మీ టైం వేస్ట్ చేయను. ఒకవేళ మీకు ఆ సజెషన్స్ కానీ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకైతే బాగానే అనిపించింది భయ్య. అంటే డ్రామా పరంగా కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నప్పటికీ కూడా సిరీస్ ఓవరాల్గా అయితే నాకు నచ్చింది. పాజిటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. నేను ఎప్పుడు కూడా ఇండోనేషియన్ మూవీస్ అన్నీ కూడా నెట్ఫ్లిక్స్లో ఎక్కువ చూసేవాడిని నేను. మనకంటూ ఇండోనేషియా మూవీస్ అని చెప్పేసి ప్రత్యేకంగా ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసి ఉంటుంది. బట్ ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో ఇండోనేషియా మూవీస్ రావట్లా. బట్ నిన్న చూస్తే సడన్గా ఇండోనేషియన్ సిరీసే ఉంది, ప్రైమ్ వీడియోలో ఉంది. సరే చూద్దామని చెప్పేసి చూసా. ఇండోనేషియన్ హారర్ కాన్సెప్ట్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందులో ఇది ఒకటి అని చెప్తాను నేను. చాలా బాగా అనిపించింది. హాంటింగ్ రేడియో ద్వారా మాట్లాడడం, సౌల్స్ని పట్టుకోవడానికి ట్రై చేయడం, ఈ కాన్సెప్ట్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో నాకు కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఈ 6 ఎపిసోడ్స్లో కూడా తక్కువ రన్ టైం పెట్టుకుని కొన్ని స్కేరీ మూమెంట్స్ అయితే పెట్టుకున్నారు మంచిగా. అక్కడక్కడ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. కొన్ని షార్ట్స్ ఉంటాయి, చాలా బాగా చూపించారు భయ్య. ఆ షార్ట్స్ అయితే దయ్యాలను చూపించే ఆ వే ఆఫ్ షార్ట్స్ కానీ అండ్ విజువల్ పరంగా కానీ టెక్నికల్ పరంగా కానీ కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. కొంచెం సర్ప్రైజ్ అయ్యా. అండ్ అక్కడక్కడ కొన్ని స్పైన్ చిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి అనమాట. కొంచెం భయం వేస్తుంది అవి చూస్తున్నప్పుడు. మంచిగా అనిపించింది. ఈ మధ్యన హారర్ ఎలిమెంట్స్ పెద్దగా ఏం చూడలేదు. వెబ్ సిరీస్లో అయితే కొంచెం మంచిగానే ఉన్నాయన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అండ్ అంటే వీళ్ళ క్లైమాక్స్ కనెక్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఆ స్టోరీకి ఇచ్చిన ఎండింగ్ అది నాకు బాగా వర్కౌట్ అయిందన్న ఫీల్ అయితే వచ్చింది అనమాట. ఫస్ట్ నుంచి కన్ఫ్యూజన్ ఏంటి, వీడెవడు రేడియోతో మాట్లాడుతున్నాడు, ఈ ఆత్మని కంట్రోల్ చేయడం ఏంటి, ఇదంతా కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉండేది. కొంచెం కన్ఫ్యూజ్గా ఉండేది. కానీ వెళ్ళే కొద్ది వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు బాగా వర్కౌట్ అయినాయి, నచ్చినాయి అనమాట. ఓకే ఇది ఎలా జరుగుతుంది అన్న ఫీల్ నాకు బాగా ఓపెన్ చేశారన్న ఫీల్ అయితే వచ్చింది నా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి. జస్ట్ 6 ఎపిసోడ్స్లో సీజన్ 1 తేల్చేశారు భయ్య. ఎక్కువ సాగదీయకుండా నాకు అది ఇంకా బాగా నచ్చింది. ఇక నెగిటివ్స్ వచ్చేసి డ్రామా భయ్య. చాలా డ్రామా ఉంటుంది. ఎవ్రీ ఎపిసోడ్ 6 ఎపిసోడ్స్లో ప్రతి ఎపిసోడ్లో కూడా డ్రామా ఉంటుందన్నమాట. సో ఆ డ్రామా అన్నది కొంచెం ఓవర్ స్ట్రెచ్ చేశారన్న ఫీల్ అయితే వస్తుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్లో అయితే ఏమనిపించదు. ఎందుకంటే ఆ 3 ఎపిసోడ్స్ కూడా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ కానీ ఇవన్నీ చాలా అవసరం. సో అవన్నీ బాగా చూపిస్తారు. ఉన్న ఎపిసోడ్స్లో కొంచెం ఆ డ్రామాని ఎక్కువ స్ట్రెచ్ చేస్తారనమాట. అది కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. ఓపిక నశించిపోయి అంతలా ఉంటుంది అనమాట ఆ డ్రామా. అంత బోర్ కొట్టుద్ది. అది కనుక మీరు తట్టుకోగలిగితే సో ఉన్నవంతా కూడా బాగానే ఉంటాయి. అండ్ మెయిన్ నెగిటివ్ వచ్చేసి చాలా షార్ట్స్, ఆ దయ్యాలను చూపించిన షార్ట్స్ కానీ ఆ టెక్నికల్ షార్ట్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నప్పటికీ కూడా మెయిన్ డేమన్ ఎంటర్ అయినప్పుడు తనని చూపించిన ఆ విజువల్స్ కానీ అస్సలు బాగాలేదు భయ్య. అంటే మెయిన్ డేమన్ ఎంటర్ అవుతాడు, అది ఎంటర్ అయ్యి అలా చేస్తూ ఉంటే ఏదో కాస్ట్యూమ్ వేసుకొచ్చేసిన ఫీల్ అయితే వచ్చింది నాకు. దాన్ని ఇంకా బాగా చూపించుంటే ఇంకా భయం ఎక్కువ పుట్టుతుందేమో మనకి. సో అంతగా వర్కౌట్ అవ్వలేదు. అది మెయిన్ సిరీస్కి అదే కావాల్సింది. బట్ అక్కడే దెబ్బ అయిపోయారు వీళ్ళు. అప్పుడు దాకా ఉన్న టెన్షన్ ఫీల్ ఇవన్నీ పోతాయి అనమాట మెయిన్ డేమన్ చూశాక. అది అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈవెన్ క్లైమాక్స్ కూడా కొంచెం మంచిగా డిజైన్ చేసి కొంచెం స్కేరీగా పెట్టుకుని ఉంటే బాగుంది అన్న ఫీల్ అయితే వచ్చింది. ఏదో మాన్స్టర్ క్రియేచర్ వచ్చి మీద పడిపోతే ఎలా ఉంటుందో అలా డేమన్ని చూపించారు. నాట్ ఎట్ ఆల్ గుడ్ భయ్య. డేమన్ అంటే ఎంత భయంకరంగా ఉంటుంది ఏంటన్నది ఆ క్లైమాక్స్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు వీళ్ళు క్రియేట్ చేసిన కాన్సెప్ట్కి. బట్ అక్కడ అబ్సల్యూట్లీ దెబ్బ అయిపోయారు. బట్ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఎక్కువ చూడమనుకున్న వాళ్ళకి మాత్రం నచ్చే అవకాశం ఉంది. సో ప్రైమ్ వీడియోలో ఉంది, ట్రై చేయండి. జస్ట్ 6 ఎపిసోడ్సే కాబట్టి మీరు అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ చూస్తాను అంటే ఖచ్చితంగా చూడొచ్చు, పర్లేదు బాగుంటుంది. దానికి కొంచెం కొత్త కాన్సెప్ట్ కాబట్టి డ్రామా ఓపిక చూడగలిగినట్టే ఖచ్చితంగా చూడండి భయ్య. ఓకే ఫ్యామిలీతో అయితే ఫ్యామిలీ వాచబుల్నే. అడల్ట్ సీన్స్ కానీ రొమాన్స్ సీన్స్ కానీ ఏముండవు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.